అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలండి. ఈరోజు మనం చితాభస్మంతో అభిషేకించే ఏకైక జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వరం గురించి మనం కొద్ది నిమిషాలు మనం తెలుసుకుందామండి. మన భారతదేశంలో గల 12 జ్యోతిర్లింగాలలో 3వ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వరం. సప్తమోక్ష పురాణాలలో ఉజ్జయిని ఒకటి. పూర్వం ఈ ఉజ్జయినిని అవంతి అని పిలిచేవారు. ఇక్కడ శివుడు మహాకాలుడు రూపంలో మనకు దర్శనమిస్తాడు. మహాకాలుడు అనగా కాలానికి అతీతుడు మరియు మహామృత్యు స్వరూపుడు. లోకంలో ఎక్కడా లేని విధంగా ఈ క్షేత్రంలోనే శివలింగానికి చితాభస్మంతో అభిషేకం చేస్తారు. మహాకాళేశ్వరుడు 43 లక్షల సంవత్సరాల క్రితం కృతయుగంలో ఆవిర్భవించాడని పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. 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 ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో. హర హర మహాదేవ శంభో శంకర. 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 బాగా శంభో శంకర.